హలో వ్యూవర్స్, ఈ వీడియో ఒక డిఫరెంట్ ఎర్నింగ్ యాప్ గురించి. అదేంటంటే పై నెట్వర్క్ అనేసి అంటారు. మీకు బిట్ కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీ గురించి ఐడియా ఉంటే దీని గురించి కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా జీరో వాల్యూ ఉంది దీనికి. రాను రాను లాంచ్ అయిన తర్వాత థర్డ్ ఫేజ్ 2 ఫేజెస్ అయిపోయినాయి. 3 ఫేజెస్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్లోకి లాంచ్ చేస్తారు. దాని వాల్యూ డిసైడ్ చేస్తుంది. ఆ డిసైడ్ చేసిన వాల్యూ మనకు వస్తుంది. అంటే మనం డైలీ మైనింగ్ చేస్తుంటే మనకు సమ్ పాయింట్స్ వస్తాయి అన్నట్టు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. జీరో జాయినింగ్ ఫీజ్, ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే వెంటనే మనకు డబ్బులు రావు. కొన్ని ఏండ్ల తర్వాత ఫ్యూచర్లో మనకి చాలా డబ్బులు వస్తాయి. అంటే ఇప్పుడు బిట్ కాయిన్ వాల్యూ తీసుకుంటే వన్ కాయిన్ వాల్యూ ఈక్వల్ టు 37 lakhs ఉంది. అంటే అదే 4-5 years బ్యాక్ తీసుకుంటే ఒక కాయిన్ వాల్యూ 40,000 ఉంది. అంటే ఒక 10 కాయిన్లు కొని ఉంటే 4 లక్షల ఇన్వెస్ట్మెంట్ అప్పుడు పెట్టుకుంటే ఇప్పుడు కోట్లాధికారి అయిపోయాడు. కానీ ఏ బిట్ కాయిన్ అయినా జీరో నుండి స్టార్ట్ అవుతుంది వాల్యూ. సో బిట్ కాయిన్ వాల్యూ ఈ రోజుకి తీసుకుంటే 38 లక్షలు. ఇప్పుడు మనకి ఇది బీటా వర్షన్లో రన్ అవుతుంది కాబట్టి పైది కొన్ని మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ అనేది ఫ్రీగా యాక్సెస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్స్ మార్కెట్లో రిలీజ్ అవుతే దానికి ఒక ప్రైస్ డిసైడ్ అయిపోతుంది. అప్పుడు డబ్బులు పెట్టుకుని కొనాల్సి వస్తుంది. కానీ మనకి ఇప్పుడు అవకాశం ఏంటంటే ఫ్రీగా చేసుకోవచ్చు. అదేంటంటే మీరు మొబైల్ నుండే చేసుకోవచ్చు. డైలీ ఒక్కసారి ఓపెన్ చేసేసి క్లోజ్ చేసి సరిపోతుంది. దానికి మనం పెద్దగా ఇన్వెస్ట్మెంట్ లేదు, ఏం లేదు. కానీ ఏంటంటే ఇది మార్కెట్లోకి రిలీజ్ అయినాక అయితే హిట్ కావచ్చు, లేదంటే ఫ్లాప్ కావచ్చు. ఫ్లాప్ అయితే మనకు పోయేది ఏం లేదు. హిట్ అయిందనుకో డబ్బులు వస్తాయి. అంటే ఒక 4-5 years తర్వాత మనకు సమ్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది. అలానే వదిలిపెట్టేసామనుకో ఇంకా కొన్ని ఇయర్స్ ఇంకా ఎక్కువ రావచ్చు. సో దీని గురించి ఇంకా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, దాన్ని ఫాలో అయిపోండి. అంత డీటెయిల్గా ఉంటుంది దాంట్లో. సో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఎలానో ఇది కూడా పై నెట్వర్క్ కూడా సేమ్ యాజ్ టీజ్గా అలానే రన్ అవుతుంది. సో దీని గురించి ఇంకా చెప్పాలి అనుకుంటే ఒక మంచి అవకాశం అనుకోవచ్చు మనకి ఫ్యూచర్కి. సో మన భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ లేకుండా కాస్త కూస్త ఈజీగా సంపాదించవచ్చు. సో దీని లోగో ఇలా ఉంటుంది. ఫేక్ కూడా ఉండొచ్చేమో, కానీ చూసుకోండి లోగో అనేది ఇలా ఉంటుంది పై నెట్వర్క్ ఇది. సో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే పై నెట్వర్క్ అనేసి టైప్ చేయగానే మీకు అలా వచ్చేస్తుంది. చూడండి. దాన్ని ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టరేషన్కి ఏంటంటే ఫేస్బుక్ కానీ మీరు ఫోన్ నెంబర్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు. కానీ ఈ డీటెయిల్స్ అనేవి ఒక డైరీలో కానీ ఒక బుక్లో కానీ రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది వారం రోజులు 10 రోజుల వరకు కాదు కదా, కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి కొన్ని ఏళ్ళ వరకు ఉండాలి కాబట్టి అవి డీటెయిల్స్ కరెక్ట్గా రాసి పెట్టుకోండి. అండ్ ఫోన్ నెంబర్ త్రూ కావాలంటే ఫోన్ నెంబర్తో మన ఇండియా సెలెక్ట్ చేసేసుకొని మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. సో దీనికోసం ఏంటంటే జెన్యూన్గా ఫోన్ నెంబర్ ఉండాలి. ఫేస్బుక్ కూడా కరెక్ట్గా అయి ఉండాలి. ఫేక్ అనేది వేస్ట్ మనకి. సో ఓకే, సబ్మిట్ చేసేసిన తర్వాత గో అని పుట్టిన తర్వాత మనకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇవ్వమంటుంది. తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత మన చూజ్ యువర్ నేమ్. ఇది ఏంటంటే ఇన్వైట్ కోడ్ వేరే వాళ్ళకి మీరు పంపిస్తారు కదా, అది పర్ఫెక్ట్గా కొట్టండి. తర్వాత ఇన్వైట్ కోడ్ లేనిది మీరు కూడా జాయిన్ కాలేదు. సో ఇన్వైట్ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. గెట్ స్టార్టెడ్ అనేసి ఉంటుంది. వెల్కమ్ అనేసి ఇచ్చేసిన క్రిప్టో కరెన్సీ గురించి ఉంటుంది, అది చదువుకోండి. అది మెయిన్. ట్యాప్ టు అర్న్ అనేసి ఉంది కదా, మీరు 24 hours ఒకసారి దాన్ని ట్యాప్ చేస్తూ ఉండాలి. మనకి ట్యాప్ చేసిన 24 గంటలకు ఒకసారి మనకి అమౌంట్ అంటే కాయిన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట, అర్న్ చేసుకుంటాం అన్నమాట. సో ఇవి దాని డీటెయిల్స్. ఇనిషియల్గా మనకు వచ్చేది 0.12 కాయిన్ అనుకుందాం. సో అది మన బ్యాలెన్స్ అనేది అక్కడ పైన 1.0007 అని ఉంది కదా, అది పెరుగుతూ పోతుంది. అవర్లీ పెరుగుతుంది. 0.12 per hourకి పెరుగుతూ పోతుంది. ఇవన్నీ కింద అన్ని డీటెయిల్స్ అవన్నీ మీరు స్టెప్ బై స్టెప్ మెల్లగా చదువుకున్నా సరిపోతుంది. తర్వాత బ్రేక్ డౌన్ది ఉంటుంది, ఎర్నింగ్ బ్రేక్ డౌన్ అనేసి అది అన్నట్టు 0.12 అనేది. సో దాని తర్వాత నెక్స్ట్ అని కొట్టేసిన తర్వాత మీరు రోల్స్ కూడా ఉంటాయి అన్నట్టు. దాంట్లో రోల్స్ అంటే మీరు పాయనీర్ అనేసి ఫస్ట్ ఇనిషియల్గా మనం జాయిన్ అయ్యేది ఏంటంటే మనకి సమ్ పాయనీర్ లాగా జాయిన్ అయిపోతుంటాం. తర్వాత కాంట్రిబ్యూటర్ అనేసి ఉంటుంది. తర్వాత అంబాసిడర్ అనేసి ఉంటుంది.
చూడండి ఇక్కడ పాయనీర్ అనేసి ఉంది. ఇనిషియల్ మనం అది అన్నట్టు. తర్వాత కాంట్రిబ్యూటర్ అంటే 3 days అయిన తర్వాత మీరు కాంట్రిబ్యూటర్కి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. అంబాసిడర్ అంటే మనం ఇన్వైట్ చేస్తుంటాం కదా, వాళ్ళందరి డీటెయిల్స్ దాంట్లో ఉంటున్నారు. నోడ్ అనేది ఏంటంటే మనకి బిట్ కాయిన్ అవి ఇవి అన్నీ మ్యాక్సిమం సిస్టంలో చేస్తుంటారు. సో ఈ నోడ్ అనేది కూడా ఫ్యూచర్లో అనేది ఇది మన కంప్యూటర్కి యాక్సెస్ ఉండేటట్టు చేసుకోవచ్చు. సో ఇది కావాలనుకుంటే నీట్గా మెల్లగా చూసుకుంటూ ఉండండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్, ఏం పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు, గ్రాబింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. సో అలా డైలీ మనకు ఏదైతే ఫ్లాషింగ్ ఉందో దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. గ్రీన్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఇనిషియల్ స్టార్టింగ్. మనం చేయాల్సింది గ్రీన్ కలర్ది డైలీ వచ్చేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి ఉండాలి, అంటే 24 hours ఒకసారి. ఇదంతా డీటెయిల్స్. తర్వాత ఎవరైనా ఇన్యాక్టివ్ ఉంటే మనము అంబాసిడర్లో పింక్ చేయాలి, అంతే. అక్కడ మనకు చూపించేస్తుంది ఇన్యాక్టివా కాదా అనేసి. దాని తర్వాత ఇంకా చార్ట్ చేయాలనుకుంటే 3 days తర్వాత మీరు ఎలిజిబిలిటీ అవుతారు. సో ఎంతమందిని ఇన్వైట్ చేస్తే మీకు అంత పై వాల్యూ అనేది కూడా పెరుగుతూ పోతుంది. సో ఇది రిఫరల్ బేస్డ్ కూడా చేసుకుంటే కొద్దిగా బెస్ట్ ఉంటుంది. చేయకుంటూ ఉంటే కూడా మీకు డైలీ అనేది వచ్చేస్తున్నారు, 3 to 5 coins అనేది వచ్చేస్తుంటుంది 24 hours. సో ఇది మీరు 3 to 5 coins సంపాదించవచ్చు. తర్వాత రిఫర్ చేసి కూడా సంపాదించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. ఫ్యూచర్లో మనకి కాస్త కొంచెం డబ్బులు రావాలి అనుకుంటే జాయిన్ అయిపోయింది. లేదు ఇన్స్టెంట్గా కావాలంటే చాలా యాప్స్ ఉన్నాయి వేరే. ఇది జెన్యునా కాదా అనేసి అంటే ఇప్పుడు తెలియదు. మార్కెట్లో రిలీజ్ అయిన తర్వాత దాని వాల్యూని బట్టి వర్కౌట్ అవుతుంది, లేకుంటే కాదు. మన దీంతో డేటా లీకేజ్ ఏమైనా అవుతుందా అది అంటే చెప్పలేము. సెక్యూరిటీ లెవెల్స్లో ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ దాని గురించి ఇవ్వలేదు. ఒకవేళ మీకు 2 phones ఉంటే మాత్రం ఇంకో ఫోన్లో ఈ యాప్ వేసేసుకొని రన్ చేసుకోవచ్చు. కానీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే జాయిన్ అయిపోయాను. నా లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఇన్వైట్ కోడ్, దాంతో జాయిన్ అయిపోవాలి. ఓకేనా? సో నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. బై ఫర్ నౌ.